చంద్రముఖి గారు అది ఇక్కడ ఏదైతే లేఅవుట్ ఇచ్చారో ఈ ల్యాండ్ కి సంబంధించిన ఓనర్ లేరా? ఉన్నారు, వాళ్ళ తాతలు ముత్తాతలు కదా, రిలేటివ్స్ ఉన్నారు. చాలా ఏళ్ల నుంచి వాళ్ళు చనిపోయారు. 70 ఏళ్ల నుంచి ఉన్నారు ఇక్కడ. ఇది 3వ తరం మనుషులు ఉన్నారు. 3వ తరం మనుషులు. మరి ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేదు కదా, ఆ ల్యాండ్ ఇల్లది కాదు, వాళ్ళకి సంబంధించింది కాదు. మరి వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నావు? వాళ్ళకి రోడ్డు కావాలంటే వాళ్ళ ఇంటికి కూడా రోడ్డు కావాలి కదా, రోడ్ వదిలేయలే కదా అప్పుడు ఓనర్. వాళ్ళకి కావాలి కదా, వాళ్ళకి ఇప్పుడు రోడ్డు కావాలి, వాళ్ళ ఇంటికి పోవడానికి దారి కావాలి, వాళ్ళకి షార్ట్ కట్. లేఅవుట్ ఇంత నీట్ అండ్ క్లీన్ గా ఇక్కడ ఒక రోడ్ ఇచ్చారు, అక్కడ ఒక రోడ్ ఇచ్చారు, మళ్ళీ మధ్యలోకి రోడ్ అనేది లేదు కదా. ఇక్కడ రోడ్ ఇస్తే ఇదంతా రోడ్ రావాలి కదా. వాళ్ళు వాడుకుంటున్నారు, ఆ ఫ్యామిలీ వాళ్ళు, ఆ గల్లీ వాళ్ళు వాడుకోవడం కోసమే. ఆ గల్లీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమైనా పేపర్స్ ఉన్నాయా ఇది వాడుకోవడానికి? లేదు, మేము అదే అడిగాం. ఇక్కడ మందిరానికి కానీ ఆల్రెడీ లేఅవుట్ లో అంతా నీట్ అండ్ క్లీన్ గా రాసి ఉంటే వాళ్ళెవరు? వాళ్ళ తాతలదా? మరి ఈ ప్రశ్న పోలీసులకు కూడా అర్థం కావాలి కదా, పోలీసు వ్యవస్థకు కూడా అర్థం అవ్వాలి కదా. మేము ఒకటే చెప్తున్నాము, పోలీసు వ్యవస్థకు కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నాము. నిజాలు ఏవైతే ఉన్నాయో అవి నిర్ధారించుకున్న తర్వాత ఒకసారి మీరు కూడా ఆలోచించి ఆ లేఅవుట్ చెక్ చేసుకొని, ఇదిగోండి లేఅవుట్, ఇది ఆల్రెడీ మేము పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది, చెక్ చేసుకున్న తర్వాత 20 ఏళ్ల తర్వాత మీరు ఎందుకు ఇప్పుడు మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలనుకుంటున్నారంటే ఇన్ని రోజులు మాకు కనిపించలేదు, మాకు బాధ అనిపించలేదు, లేకపోతే మాకు అప్పుడు సపోర్ట్ లేదు, అప్పుడు ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉండే కాబట్టి మాకు భయం వేసింది మా నోరు తెరవడానికి. ఇవాళ మా అన్నదమ్ములందరూ, మా అక్కజెల్లెళ్ళందరూ, మా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ హిందువులందరూ మాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి మేము కట్టాలనుకుంటున్నాము. కాబట్టి మాకు పోలీసులు సపోర్ట్ చేయాలి, లోకల్ గా అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం.